చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సంపద సృష్టిస్తానని తెగ గొప్పలు చెప్తారు. సంపద సృష్టించడం అంటే చంద్రబాబు బినామీల ఆస్తులు పెంచడమా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల నేతలు నిలదీశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా నిర్మించలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం సరికాదని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆధీనంలో నడవాల్సిన సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల పేద బడుగు బలహీనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజెస్ను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆల వెంకటేశ్వర్లు గారు డాక్టర్, ఆయన ఇప్పటికే ఈ రంగంలో ఇలా అధ్యయనం చేసి తల్లిదండ్రుల తరపున నిలబడి పోరాడుతున్నారు. ఆయన్ని తొలుత మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈ ప్రభుత్వం సంపద సృష్టిస్తాం అనే ఒక నినాదంతో ఇక్కడ వచ్చింది. అధికారంలోకి వచ్చి వాళ్ళ సంపద ఎవరికి సృష్టిస్తున్నారంటే మనం చూస్తున్నాం. ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము రెండు తీసుకెళ్ళి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ప్రైవేటు వాళ్ళకి సంపద సృష్టిస్తున్నారు తప్ప ప్రజలకి సృష్టించట్లేదు, ప్రభుత్వానికి సృష్టించట్లేదు. ఈ పీపీపీ విధానం అని చెప్పేసి ఈరోజు ఇది కొత్తగా మొదలుపెట్టారు. ఇవాళ ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంది, కొన్ని వందల వేల ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉంటే దీన్ని వదులుకొని మేము ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అంటాం అనేది ప్రభుత్వ అసమర్థత, వాళ్ళ యొక్క దుర్నీతి తప్ప వేరేది కాదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళ మనం ప్రభుత్వ సంస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యతాయుతమైన పౌరులందరూ మనలాంటి వాళ్ళందరిపై ఉంది. కాబట్టి ఈరోజు మనందరం వివిధ సంఘాల ద్వారా కానివ్వండి, రాజకీయ పార్టీలు కానీ అన్నీ కూడా కలిసి ఈ ప్రైవేటైజేషన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టిన ఈ కాలేజీలని రద్దు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటాన్ని మనం వ్యతిరేకిస్తూ ఈ సదస్సు, ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానిస్తూ ఉంది. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని ఈ సదస్సు తరపున తీర్మానాన్ని ప్రవేశపెడుతూ వివరాలన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకా ఇందులో దీన్ని స్ట్రెంథెన్ చేసేదానికి ఇంకా అందులో యాడ్ చేయాల్సిన అంశాలు కానీ లేదు ఏమైనా మినహాయించాల్సిన అంశాలు ఉంటే మీరు కూడా చెప్తే ఈ తీర్మానాన్ని మనం తర్వాత ప్రభుత్వానికి కూడా మన ఈ సమావేశం తరపున పంపొచ్చు. ఆ రకంగా మీరంతా చర్చల్లో పాల్గొనాలని కోరుతూ సెలవు. ఈ తీర్మానాన్ని మన వామపక్ష పార్టీల నాయకులు, మన ప్రముఖులు మాట్లాడిన తర్వాత ఆమోదానికి పెడతాము. ఈ పీపీపీ కింద మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ 10 కాలేజీల్లో ఓపెన్ అంటే కౌన్సిలింగ్ ద్వారా ఈ కన్వీనర్ కోటాలో ఎన్ని సీట్లు ఇస్తారు, ఇచ్చిన సీటుకి ఎంత ఫీజు వసూలు చేస్తారు, ఈ వివరాలు ఏవి ఇంతవరకు గవర్నమెంట్ ప్రకటించాలి, అన్నీ గోప్యంగా ఉంచింది. మంత్రులు, ముఖ్యమంత్రి సహా రకరకాల మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు తప్ప నిర్దిష్టంగా ఇలా ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం లేదు. అందుకని ఈ గోప్యత అనేది అసలు దీని వెనక్కున్నటువంటి రహస్యం. రేపు ఇష్టానుసారం ఏమైనా వాళ్ళు చేసుకోవచ్చు. ఈ పీపీపీ మీద మొదటి నుంచి గళమెత్తి వివిధ రూపాల్లో సదస్సులు అవి పెట్టి ప్రజల్ని అవేర్నెస్ పెంచడంలో ప్రజారోగ్య వేదిక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. దాని అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు దరిదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టుగానే ఉంది. ఇంకా కొద్ది మార్పులు ఏది ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఎందుకు దీన్ని వ్యతిరేకించాలి అన్న పాయింట్ వచ్చినప్పుడు మెడికల్ కాలేజీలు తేవడం అన్నటువంటిది సమాజానికి అవసరం. ఎందుకంటే వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది, వాళ్ళందరి ద్వారా సేవ అన్నటువంటిది ఫీల్డ్లోకి వచ్చే అవసరం ఉంది. కాబట్టి అది అవసరం. కానీ ఇది ప్రైవేట్ వాళ్ళు పెడితే ఒక రకం, గవర్నమెంట్ వాళ్ళు పెడితే ఒక రకం. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతులు ఇవ్వడం అన్నట్టుది ఇంకా పెద్ద రకం. దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అనేది ఫస్ట్ పాయింట్. సరే, అలా చేసినందువల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోతే వ్యాపార దృక్పథం వస్తుంది, గవర్నమెంట్ చేతిలో ఉంటే సేవా దృక్పథం ఉంటుంది. కాబట్టి సేవా దృక్పథం దెబ్బతిని వ్యాపార దృక్పథం వస్తే ఇప్పటికే భరించలేనటువంటి వైద్య ఖర్చుల్ని భవిష్యత్తులో పేదలు భరించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకా పేదరికంలోకి పోతాం, ఇంకా ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది, జన సంపద తగ్గిపోతుంది, దేశం నాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని వ్యతిరేకించాలి.
ఇప్పటికి కూడా పీపీపీ మోడల్లో ఉన్నటువంటి నమూనా ఏంది, ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తారు, ఎంత ఫీజు వసూలు చేస్తారు అన్నటువంటిది లేకుండా ఏదో పీపీపీ మోడల్ అని చెప్పి ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశారు, జీవోలు తెస్తున్నారు. వీటన్నిటి కారణంగా ప్రజలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మన అందరం కూడా దీనికోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నటువంటిది తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. శాసనమండలి సభ్యులు గోపిమూర్తి గారిని క్లుప్తంగా మాట్లాడాలని కోరుతున్నాను. పీపీపీ 3 పీల్లో మొదటి పీ మూడో పీ ఎగిరిపోద్ది లాస్ట్కి, మధ్యలో పీ మాత్రమే మిగులుతుంది. అంటే పబ్లిక్ పోతుంది, పార్ట్నర్షిప్ పోతుంది, ఓన్లీ ప్రైవేటు అనేది మాత్రమే మిగులుతుంది. సో ఇటువంటి ఈ సందర్భంలోనే ఇందాక వైవి గారు చెప్పినట్టు ఏదైతే ప్రైవేటు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినప్పుడు అప్పుడు విద్యార్థి ఉద్యమంలో నేను ఉన్నాను. ఆ విద్యార్థి ఉద్యమంలో కాసులు ఉన్న వారికే కాలేజీ సీట్లు అనే క్యాప్షన్తో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఇంకొక మాట కూడా మిస్ అయ్యారు ఆయన. ఆ పోరాటానికే ఆ జనార్దన్ రెడ్డి గారి యొక్క పదవే పోయింది. భవిష్యత్తులో అదే ఉద్యమాలు వస్తే కనుక వీళ్ళకి అదే ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలా. కరోనాలో చాలా క్లియర్ కట్గా ఎవరు సమాజానికి ఉపయోగపడే సర్వీస్ చేస్తారనేది కరోనా తేల్చేసింది. కోట్ల రూపాయలు లేదంటే కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేస్తారన్న హాస్పిటల్ అన్నీ మూతపడ్డాయి కరోనా టైంలో. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆసుపత్రులు మాత్రం తెరిచి పనిచేసి లక్షలాది మంది ప్రజలను కాపాడినటువంటి పరిస్థితి కరోనా తేల్చింది. సో ఆ విధంగా సమాజానికి సేవ చేసే ఆసుపత్రులు, అది విద్యం కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మేము చెప్పేది విద్యా వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పీడీఎఫ్గా ప్రభుత్వాన్ని పీపీపీ యొక్క విధానాన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు జనచైతన్య వేదిక నాయకులు, వారిని మాట్లాడాలని కోరుతున్నాను. వస్తున్న ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కళాశాలని వాటిని ఏదో రూపంలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని తపన పడుతూ ఉన్నారు. ఈ 15 నెలల పాలన మనం గమనిస్తే అభివృద్ధి పేరుతో, అభివృద్ధి చేస్తున్నామనే పేరుతో వందలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి 99 పైసలకి, రూపాయికి, 100 రూపాయలకి ఇచ్చి తద్వారా రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి పొందాలనే తపన తప్పితే దానికి మించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి, నిరుద్యోగం తగ్గించాలి, ఆ తపన కనపట్టలేదు. ప్రభుత్వ స్థలాలే కాకుండా ప్రభుత్వం నిర్మించిన భవనాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన లైసెన్సులని, అవకాశాలని, వీటన్నిటిని కూడా చివరికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం, అది కూడా అభివృద్ధి అనే పేరుతో ప్రజల్ని నమ్మింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యతో ఏకీభవించేవాళ్ళు, ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసే అన్ని శక్తుల్ని రాజకీయాలకు అతీతంగా కలిపి ఒక ఐక్య ఉద్యమాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు పెద్దలు ఒడ్డే శోభనాశ్వరరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా నేను భావించేది ఏంటంటే, ఇది చాలా తీవ్రమైన సమస్య, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలను మోసం చేయటమే. రెండోది, ఈ సమస్యలన్నింటినీ కూడా ఆ నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసి నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా భారం పడుతుందనే మాట కూడా శుద్ధ అబద్ధం. అట్లాగే విశాఖపట్నంలో లుల్లుకి ఇచ్చింది హార్బర్ పార్క్ అనేటటువంటి ప్లేస్లో 13 ఎకరాల 63 సెంట్లు, దాదాపు 600-700 కోట్ల రూపాయల పైన చేసేటటువంటి స్థలాలు. అట్లాగే కొన్ని వేల కోట్ల రూపాయల నికర లాభం వచ్చే సంస్థలకు 99 పైసలకి ఎకరాలకి ఎకరాలు ఇచ్చేస్తూ ఉన్న పరిస్థితి జరిగింది. వేల కోట్ల రూపాయలు ఇస్తానికి దానికి మనసొప్పుతాంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు లభించే నిమిత్తం ప్రభుత్వ పక్షంగా మనం కొంత బాధ్యతను తీసుకున్నాం అనేటటువంటి దుఃఖం లేకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అనేది నా అభిప్రాయం. ఈ 4 మాటలు చెప్పేదానికి అవకాశం కల్పించేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. రాజ్యాంగంలో జీవించే హక్కు 21వ నిబంధనలో ఉంది. శోభనేశ్వర గారు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్యం కూడా జీవించే హక్కులో భాగమే. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో అది చెప్పింది. మాట్లాడిన పెద్దలందరూ కూడా మెడికల్ కాలేజీలు, సీట్లు మాట్లాడారు. ఎక్కడ మెడికల్ కాలేజీ పెట్టినా దానికి అనుబంధంగా ఆసుపత్రి నిర్మించాలి.
అంటే 10 మెడికల్ కాలేజీలు రావటం అంటే అర్థం 10 హాస్పిటల్స్ రావాలి. 300 బెడ్లు ఉండేటటువంటి హాస్పిటల్స్ రావాల్సి ఉంటుంది. ఈరోజు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రాథమిక ఆరోగ్యం ప్రజల హక్కు కాబట్టి ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం జరగాలి, ప్రభుత్వం నడపాలనేటటువంటి దాంతో మనందరం ఏకీభావంతో ఉన్నాం. మనం చేయగలిగినంత పోరాటం చేద్దాం. తర్వాత ప్రజాక్షేత్రం ప్రజలు తేలుస్తారు. ధన్యవాదాలు. జాస్తి కిషోర్ బాబు గారిని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు పెట్టుబడి ఏదో ఇచ్చేయడం సృష్టించడం వేరే సంగతి. ప్రజలకి అసలు పనిచేసేంటి శక్తి ఓపిక ఉండాలి అంటే, ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజల శక్తివంతంగా పనిచేసే దాన్ని కాపాడాలి, జబ్బులు రాకుండా చేయాలి. జబ్బులు వస్తే కూడా పూనిక వహించి ప్రభుత్వమే ఇది చేసి మళ్ళీ వాళ్ళు పనిచేసే దానికి కావాల్సినది ఇవ్వాలి. ఈ కోణం తప్పిపోతూ ఉంది. అందువల్ల ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడం అనేది గవర్నమెంటు 91లో మొదలైన గ్లోబలీకరణ, దానికి ఫాలోఅప్గా వచ్చిన పాలసీలు ఏదైతే ఉన్నాయో, మొత్తం వైద్యాన్ని ప్రైవేటీకరించే ధోరణులు, దీనికి వ్యతిరేకంగా మనం లోతైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అందువల్ల వైద్య రంగంలో మౌలికమైన మార్పుల కోసం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే దీన్ని బలంగా అటు వైద్యాన్ని రెంటిని అందించాల్సిన దీనికోసం అని చెప్పి లోతైన ఉద్యమం కోసం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ తీర్మానాన్ని నేను సిపిఐఎంఎల్ పక్షాన్ని బలపరుస్తున్నాను. జమలయ్య సిపిఐ పార్టీ తరఫున జమలయ్యను మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు సరస్వతి సరుకుని సారే అంటే లెక్క కన్నా దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి స్థితి కనపడతా ఉంది. అదే చదువుని దూరం చేస్తున్నారు, వైద్యాన్ని దూరం చేస్తున్నారు, ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. రైతు భాషలో చెప్పాలంటే మన రాష్ట్రానికి ఒక చీడ పీడలాగా ఈ కూటమి సర్కార్ పట్టింది. ఈ చీడ పీడలను వదిలించాలంటే బలమైన రసాయన మందు వాడాల్సిందే. ఆ బలమైన రసాయన మందు వాడటమే ప్రజా ఉద్యమం. అందుకని అటువంటి ప్రజా ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రానికి పట్టిన పీడని చీడను వదిలించాల్సినటువంటి ఆవశ్యకత, ప్రాధాన్యత ఈరోజు కనపడుతూ ఉంది. తద్వారానే ఈ మెడికల్ కాలేజీలను కాపాడుకోగలుగుతాం, వైద్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతాం, ప్రజల్ని రక్షించుకోగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి, ముఖ్యంగా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. ప్రసాదరావు గారు మాట్లాడారు. ఇవాళ ఏదైతే పీపీపీ విధానం ద్వారా విద్యని మార్కెట్ పరం చేయబోతున్నారో దీన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా వ్యతిరేకించాలి, తిరస్కరించాలి, తిప్పికొట్టాలి. ఒక ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వం ఏదైతే మెడికల్ విద్యని ప్రభుత్వాధీనంలో ఉండాలని చెప్పేసి అన్నది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకులు హరినాథ్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. తప్పనిసరిగా ప్రభుత్వ విధానాలు మనం నిర్ణయాలి. తప్పనిసరిగా పీపీపీ విధానాలకు వ్యతిరేకంగా మరి రాజకీయ పార్టీలు అనేటప్పటికీ ఒక ముద్ర వేస్తారు కాబట్టి, ప్రజలందరి అవసరాలు కాబట్టి, అవసరాల కోసం ప్రజలు సంసిద్ధులు అవుతారు. ప్రజల ఆగ్రహం వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా కరెంటు ఉద్యమాలు మనం చూసాం. 9 ఏళ్ల పాటు ఆయన అధికారం నుంచి కోల్పోయాడు. అలానే ఇలాంటి ప్రజా అవసరాల విషయాల మీద మనం ఒక డెమోక్రటిక్గా ఇక్కడికి అందరూ వచ్చి దీన్ని సపోర్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఇది సిపిఎం వారు తీసుకున్న చర్య. ఖాదర్ బాషా గారు ఎంసిపిఐయుని మాట్లాడాల్సిన కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు ఏంటనే ప్రైవేటైజేషన్కి ఆయనకి వెన్నెతో పెట్టిన విద్య. 17 వైద్య కళాశాలను జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తే దాంట్లో దాదాపు కొన్ని 50% వరకు దాదాపుగానే పూర్తి అయినాయి. మరి అలాంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి మాయాకూటమి ప్రభుత్వానికి ఎందుకు రావట్లేదో మనం ఎన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఎటువంటి త్యాగానికైనా మనం సిద్ధపడదాలని చెప్పి మీరు చేసే భవిష్యత్ పోరాటానికి మేము కూడా తోడ్పాడవుతామని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక విప్లవందాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఎం రామకృష్ణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మాట్లాడతారు. 1000 ఎకరాల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నాడు. మళ్ళీ రాజధాని ప్రాంతంలో కూడా ఏ కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నాడు. అంటే ప్రజల అవసరాలు, ప్రజల విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఈ అవసరాల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా ఏమీ లేదనేటువంటిది మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రైవేటు కాలేజీల యొక్క పీపీపీ విధానం ఏదైతే తీసుకొస్తున్నాడో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో ప్రజల్ని, ప్రజా సంఘాలని, ప్రజాస్వామికవాదుల్ని అందరినీ కలుపుకొని దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని, ఆ ఉద్యమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా
మా వంతు బాధ్యతగా మేము కూడా పాల్గొంటామని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు సుధీర్ గారు SUCI సి తరఫున మాట్లాడతారు. ఈరోజు ఏవైతే లాభాలు వస్తున్నాయో ఆ లాభాలు వచ్చేటువంటి రంగంలో వీళ్ళు పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించనేది కార్పొరేట్ సంస్థలు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులకు డిమాండ్ చేస్తారు. అది ఏ పార్టీ అయినా సరే, వాళ్ళ రంగులు వేరైనా సరే, ఏ రంగులైనా ఉండొచ్చు, ఆ కార్పొరేట్ పెట్టుబడిదారులు వాళ్ళకు డిమాండ్ చేస్తారు, వీళ్ళు ఆమోదిస్తారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఆ విధంగా విద్యా వైద్యాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వ రంగంలో ఉండాలని, దానికోసం SUCI కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియదు. ఇప్పుడు ఆల్ ఇండియా కిసాన్ ఫ్రంట్ నాయకులు వెంకటరెడ్డి గారిని మాట్లాడాలని చెప్పుకుంటున్నాను. ఈ ప్రైవేటీకరణ అనేది వారి నరాన జీర్ణించుకున్నటువంటిది. తెలుగుదేశం, అట్లాగే జనసేన, బీజేపీ ఏది మినహాయింపు కాదు. ఈ సంపద సృష్టించటం ఎవరికి సృష్టిస్తూ ఉన్నారు ఈ కూటమి అనేది మనందరం కూడా ఆలోచించాలని, ఏదేమైనా CPIM చాలా చక్కటి నిర్ణయం తీసుకునే యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి మరొకసారి అభినందిస్తూ, మీరు నిర్ణయం చేసి ఏ నిర్ణయం చేసినా కానీ ఈ అంశంలో మా యొక్క సంపూర్ణ మద్దతు, ఉద్యమంలో భాగస్వాములు అవుతాము అని తెలియచేస్తే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ప్రజా వైద్యశాల ప్రముఖ వైద్యులు, సీనియర్ డాక్టర్, వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. చంద్రబాబు గవర్నమెంట్ ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందో, ఎవరికి చేస్తుందో అందరికీ తెలుసు. కానీ జనానికే తెలియట్లా ఈ వర్గం అసలు ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పార్టీలు, ఈ 3 పార్టీలు, ఈ కూటమి ప్రభుత్వం నిజ లక్షణాలు ఏంటి అనేది వాళ్ళకి తెలిసేట్టు మనం ప్రచారం చేసి దీన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా చేస్తేనే, ప్రజలు ఎదురు తిరిగితేనే. మనం చూసాం కదా, నేపాల్లో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, సిలోలో చూసాం. కానీ జనం రావాలి బయటికి. జనాన్ని మనం ప్రోత్సాహం చేసి వాళ్ళకి నిజం చెప్పి వాళ్ళని ఇంకా మన ఉద్యమంలోకి వచ్చేట్టుగా చేయాలి. థ్యాంక్ యూ. రవికాంత్, RSP రవికాంత్ని మాట్లాడాలని చెప్పుకోతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ చేస్తానని విచ్చలవిడిగా ఏవేంటో చెప్పినాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చెయ్యాలనుకున్న వ్యక్తి బయట దేశం నుంచి, రాష్ట్రం నుంచి నిధులు తేవాలే కానీ అటువంటి ఆలోచన లేకుండా, అతనికి ఖర్చులకు లేనప్పుడు ఒకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానంటాడు. ఇప్పుడు వచ్చేసరికి ఖర్చులు లేకపోతే మళ్ళీ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానంటాడు. ఈ యొక్క ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని, ఉపసంహరించుకోవాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మా RSP పార్టీ తరఫున ఆమోదం తీయడం జరుగుతుంది. డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు, వారిని మాట్లాడాలని చెప్పుకోతున్నాను. లాంగ్ టర్మ్ ఎయిమ్గా ఈ కళాశాలలు, వైద్య కళాశాలలు, ఎందుకంటే ముందు మనిషి బతకాల, పెట్టుబడిదారుడైనా సామాన్యుడైనా కూడా బతకాలంటే ప్రైవేటు వైద్యశాలలో జరిగేటటువంటి ట్రైనింగ్ వల్ల సామాన్య మానవుడు బతకలేడు. దానికి ఒకటే మార్గం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండాలి. దానికి నార్మ్స్ ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలి. ఏమీ లేకుండా డబ్బులతోటి ఏదైనా కొనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వైద్యం ఉంటే మరి ఇక దానికి తిరిగే ఉంది. ఇక డబ్బులతోటి ఏదైనా చేయగలం అంటాడు. వాడికి రోగం వస్తే మాత్రం ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటే అక్కడికి వెళ్తున్నాడు. దీన్ని మనం ఒక ఉద్యమం ద్వారా ఎదుర్కొంటే చాలా ఉపయోగం ఉంటుందని చెప్తూ ఆ 2 సభలను పెట్టండి. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి సురేష్ని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఈ ప్రైవేటీకరణ వల్ల సంస్కృతిలో కూడా ఒక పెద్దదైనటువంటి తేడా అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎలా వస్తుంది అంటే, మనం కొంత పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు చూస్తే ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే ఇతను నా క్లాస్మేట్ అని చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక డాక్టర్ ఎవరైనా చూస్తే వాడు నేను చదువుకున్నా అనేటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున అది వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కేవలం డబ్బున్న వాళ్ళకే కొన్ని ప్రొఫెషన్స్ తయారైతే సామాన్య ప్రజలకు ఆ ప్రొఫెషన్స్ కూడా మధ్యలో తేడా అనేది చాలా ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, వీటన్నిటినీ మనం పరిగణలోకి పెట్టుకొని దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో
ఈ తీర్మానాన్ని జన విజ్ఞాన వేదిక అంగీకరిస్తుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు దళిత బహుజన్ ఫ్రంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ కొరవి వినయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వలేని ప్రభుత్వాలు, కొత్త జబ్బులకి వైద్యం చేయలేని ప్రభుత్వాలు అన్నీ ఈ రోజున అంటే రంగాలన్నీ నువ్వు వదిలేస్తే, ప్రైవేట్ వాళ్ళకి వదిలేస్తే ప్రభుత్వ రంగంలో ఎందుకు, నీకు ప్రభుత్వం ఎందుకు, నీకు ముఖ్యమంత్రి పోస్ట్ ఎందుకు? ప్రభుత్వమే కూడా ప్రైవేట్ చేసేయండి, కానీ ఎవడో పాడుకుంటాడు, ఎవడో నడుపుకుంటాడు. సో అందువలన ఏంటంటే ఈ రంగాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బట్ బ్యాకప్ లేకపోతే ఈ ఉద్యమం నడవలేము, సాధ్యం కాదు. సిపిఎం పార్టీకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు లీడ్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ నాయకులు సాయి కుమార్ని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఈ 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పావు. మరి మీరు ఇచ్చినటువంటి మాట ఏమైంది? ఈ 17 మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు అమ్మితే ఆ మాటగా నువ్వు ఆ విధంగా చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% వాళ్ళు సీట్లు అమ్మారు. నువ్వు ఏకంగా కళాశాలను అమ్మేస్తున్నావు. అక్కడేమో ప్రభుత్వం కళాశాలను అభివృద్ధి కోసం భూసేకరణ చేసి కళాశాలని నిర్మించిన తర్వాత ఈయన వీళ్ళ నాన్నగారు ఆస్తా, చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు ఆస్తా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆస్తా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. 17 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలను ప్రత్యక్షంగా మేము కూడా అక్కడికి వెళ్ళి సందర్శించి ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా ఈ సమావేశం తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. డాక్టర్ వసుంధర అది మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈ ఉద్యమం ముందుకు పోవాలంటే ఇది విద్యార్థుల ఉద్యమం, ఇది ప్రజల ఉద్యమం, ప్రజా ఆరోగ్యంతో ముడిపడినటువంటి ఉద్యమం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజెస్ని మాత్రం ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాల్సిందే. ఈ ఆపడానికి ఎంత దూరమైనా సరే ప్రజలు ఖచ్చితంగా ఈ దీంట్లో మాత్రం ఎందుకో ప్రజలు చాలా ముందుకు వస్తారనేటువంటి హోప్ నాకుంది. అంటే ప్రజలు రాకుండా ఏ ఉద్యమం కూడా ముందుకు పోదనేది మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఉద్యమంలో మాలాంటి వాళ్ళ వంతు ఏదైనా ఉంటే కనుక మీతో కూడా కలిసి ప్రయాణిస్తామని చెప్పేసి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి అన్న వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ చేసిన సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వామపక్ష పార్టీలు కూడా మేము సమావేశమై సంప్రదిస్తుకొని చేస్తాము. అయితే ప్రధానంగా ఇది ఒక ప్రజా ఉద్యమం నడపాలి, రాజకీయ ఉద్యమం కాదు. దీని వెనక రాజకీయాలు లేవు. రెండు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక రాజకీయ అంశంగా వాదోపవాదాలు జరిగి అసలు విషయాన్ని పక్కదారి పట్టించి నువ్వంటే నువ్వు అవినీతి పరులు ఆరోపణలు చేసుకునే పద్ధతిలో దీన్ని పక్కదారి పట్టించడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అందువల్లనే దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ప్రజా సంఘాలు ఏ విధంగా ముందుకు తీసుకుపోతాయో వాళ్ళు కూడా సంప్రదించుకుంటే దానికి అవసరం మద్దతు ఇస్తాం. వామపక్షాలు కూడా ఏ రకంగా దీన్ని ముందుకు ఫోర్స్ చేసి నడపాలో ఆ రకంగా ప్రభుత్వం దిగొచ్చిన దాకా, దీన్ని దిగొచ్చి ప్రైవేటీకరణ మానుకొని ప్రభుత్వ రంగం నడిపించేదాకా దీనికి ఒక బలమైన ఉద్యమాన్ని రూపొందించడానికి అవసరమైన ఆలోచనలన్నీ మీ సలహాలు దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పి హామీ ఇస్తూ దీన్ని ఇంతటితోటి ముగిస్తున్నాం. వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.